ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. ఈరోజు మీకు గుర్తుందో లేదో ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి గవర్నర్గా ఉన్న ఏఎస్ఎల్ నరసింహన్ అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళితే కార్డు ఉందా అని అడగటం ఎంత దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి ఎంతో గొప్ప పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో ఇంక్లూడ్ అవ్వటం, అంటే ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళకి అప్పచెప్పటం, సూపర్విజన్ వీళ్ళు చేయటం ఎలా చూడొచ్చు? పోలవరం సూపర్విజన్ లాగే ఉంటుంది. సూపర్విజన్ మేము చేస్తామని చెప్పి ఎలా తగలబెట్టారు చూసారు కదా, అలాగే దీన్ని తగలబెడతారు. సరే, ఒక కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రైవేటు వ్యవస్థలతో పరిరక్షించుకోవడం అన్న దగ్గర వాళ్ళ రక్షణ కోసమే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది. చూసుకోండి, ఫ్రమ్ ద డే వన్. మీరు నిన్న కాక మొన్న ఆయన బయాస్ స్టేట్మెంట్స్ ఉంటే నాకైతే గుండె ఒకసారి ఆగి మళ్ళీ బతికేమా అనిపించింది. రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తాం మహానుభావుడు, ఆ రోజు నుంచి రైస్ తినడం మొదలెట్టమట. మనం ఆ రైస్ తినడం వల్ల షుగరు బీపీలు వల్లకాడు వచ్చేట. ఏం భూమి పుట్టుక నుంచి మనం పుట్టిన వాళ్ళందరం రైస్ తినకుండా ఏడు తిని పిజ్జాలు బర్గర్లు తిని పెరిగాం సార్. ఇప్పుడు ఆయనే ఎవరో దాకా ఎందుకు? ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు అసలు ఆ రైస్లో ఉండే పోషకాలు మామూలు రైస్లో లేవని. మామూలుగా కూడా మనం నిత్యావసర దైనందిన జీవితం కూడా అన్నం తినకుండా దేనికి పట్టి అన్నం తిన్నాకే సార్ ఎంత వస్తుంది. పర్టికులర్ సౌత్లో అసలు గడవదు. అలాంటిది ఆ స్టేట్మెంట్ ఏందో మీకే జరిగిపోతుంది సార్. 950 కోట్ల ఆస్తిపరులు కాబట్టి బాదం పిక్కలు వస్తాయి లేదా జీడి పిక్కలు వస్తాయి, అన్ని పిక్కలు తినుకుని మీరు ఆరోగ్యం నిలబెట్టుకోవచ్చు. అలాగే ప్రతి మానవులకి అది కుదరదు కదా. ఇప్పుడు కొనుక్కొని ప్రోటీన్ తినట్లేదు, ప్రోటీన్ తినడం మాకు తెలియదు. పౌష్టికాహారం ఉన్న దగ్గర మీరు ఈ ప్రభుత్వం వచ్చే సోమాలే చేద్దాం అన్న కాన్సెప్ట్లో మీరు అన్నారు అప్పులు చేసి 2,09,083 కోట్లు ఈ రోజుకి చేశారు. ఇలా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తే మిగతా రంగాలు ఏమో, వైద్య రంగం యూటిలిటీస్ ఏంటి, అసలు వైద్యం పరిస్థితి ఏంటి? ఏమో సార్, ఇంక మనుషులకి రక్త దోపిడీ, రక్త పిచ్చాచలు అంటారు తెలుసు కదా. నాకు తెలిసి ఈ డాక్టర్లు చేసి దోపిడీ మామూలుగా లేదు. నాడి పట్టుకొని చూసి డాక్టర్ ఎక్కడ ఉంటే చూపించండి సార్. మీరు లేదు, టెస్టులు మినిమం వాడి మొత్తం సిటీ స్కాన్ చేసి తగలెడితే ఆడ మొఖానికి ఇగో చూసి ఆడ మనకి మెడిసిన్ చేస్తారు. స్కాన్ రిపోర్ట్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి చదివితే గూగుల్ ఉన్నాం దీంట్లో చదువుకుని ట్రాన్స్లేట్ చేసుకుంటా మనకే తెలిసిపోద్ది మన బతికేటు. దానికి ముందు గుండు కోసే కాలు తీసి గ్యాంగ్రీన్, కాలు తీసి షుగర్ అయితే ఏళ్ళు కోసి తిండి మాని ఎలా లేదు సార్. మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయో రాష్ట్రంలో ద హయ్యెస్ట్ దాని దగ్గర ఉన్నంత పరికరాలు ఎవరి దగ్గర ఉండవు. అలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పరికరాలు ఎక్కడ ఉండవు. పెద్ద హాస్పిటల్ అని పేరు దానికి, పెద్ద ధర్మాసుపత్రి పెద్ద ఆసుపత్రి దానికి. ఎందుకంటే వైద్యం ధర్మంతో దొరుకుతుంది అన్నది. అవును, ధర్మంగా ఒక సీనియర్ డాక్టర్స్ ఫ్యాకల్టీస్ అందరూ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పాటు దేవుళ్ళు ఆడుతున్నారు. కానీ ఒకప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ సర్జన్సే కదా సార్. అక్కడుండే ఓర్పు ఓపిక, అంటే ఏదైనా యూటిలిటీస్లో అయినా కొద్దిగా చిన్న లోపాలు ఉండొచ్చు, గవర్నమెంట్ నీట్నెస్ తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. అక్కడ వేచి చూస్తారు. ఇప్పుడు గైనిక్ విభాగంలో చూసుకుంటే డెలివరీకి వచ్చిన ఒక బాలింతని వేచి చూస్తారు, ఏమంటే సిజేరియన్ అన్నారు. ఈ రేటు రావడం వేసి ముహూర్తం ఆడబెడతాను, వీళ్ళు పంతులు పెట్టి ముహూర్తం డాక్టర్లు పెట్టి ఇదిలో బాగుంది, ఈ టైంలో కోసేస్తే పిల్లలు బాగా. కనీసం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడైనా ఏదైనా కమిటీ వేసి ఆ కమిటీ వచ్చి రిపోర్టు. కమిటీ ఏంటి సార్, కెరసాల బంక్ కూడా చెప్పింది ఇంప్లిమెంట్ చేయడానికి వస్తే కమిటీ లేట్ నవ్వుతారు ఎవరన్నా. కెరసాల అమ్ముకున్నాడు పేపర్ ఎట్టినప్పుడు లేదా మీకు, అప్పుడు రావాలి అప్రెంటిస్. ఆ సలహాలకి ఇలా ఉంటాయి, పనికిమాల సలహాలు అంటారు. అట్లా అసలు మనసు ఎలాగ వస్తుంది సార్, నాకు అర్థం కాదు. ఎవరికైనా అరే ఎవరికైనా ఫస్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించండి రా, రూపాయి తగ్గుతుంది మన ఇంట్లో పని వరకు అరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళరా అని ఫస్ట్ మనం చెప్పేది. ఎందుకంటే అక్కడ రూపాయి ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అదృష్టానికి ఇప్పుడు యాడ్ యాడ్జెక్టివ్లో ఆరోగ్యశ్రీ వచ్చింది. ఈ రెండు ఫస్ట్ ప్రైమా ఫేస్ చెక్ చేయకుండా. కానీ ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీని ఎవరు కదిలించకూడదు కూడా. ఇప్పుడు నేను అంటుంది అది, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజారంజక పాలన చేసి ఏ ప్రభుత్వమైనా చేసి ప్రాథమిక సూత్రం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం 3 ప్రామాణికం. వాటిని అడ్రస్ చేయాలి అదే పని వాళ్ళకి. అంతేగాని అలా టెండర్ పోలవరం నేను కడతాను, మా తాతయ్య కడతాను, ఇవన్నీ పనికిమాల పనులు అంటారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలవటానికి కానీ, కేంద్రంలో 33 సీట్లు వచ్చినాయి ఆ రోజు, అది రావటానికి కానీ, అసలు గత పాలన అనేది మర్చిపోవటానికి కానీ, రాజశేఖర రెడ్డి పాలన కంటే ముందు పాలనని మర్చిపోవటానికి కానీ ఆరోగ్యశ్రీ గొప్ప ఇది సార్. మీకు 108 కానీ ఆరోగ్యశ్రీ ఎవర్ టైం నాకు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం నుంచి రోటీ కపడా और మకాన్ అని, ఒక సెంటు భూమి, వెదురు బొంగులు, ఇవన్నీ కాన్సెప్ట్ చూస్తూనే ఉన్నాం మనం ఆద్యంతం. ద మొనాటమీ ఆఫ్ దట్ హెస్ బీన్ ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలో. ఆ ఇద్దరిలో ఒకడు మహానుభావుడు రామారావు గారు, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు. జాగ్రత్తగా గమనించండి, పక్కా వీళ్ళ కాన్సెప్ట్ రామారావు గారు.
ఇప్పుడు వెళ్ళి మహేష్ బాబు కాంప్లెక్స్లు ఇల్లు వాళ్ళంటారు అవన్నీ యాడ్ నుంచి వచ్చినా నాకైతే తెలియదు, కానీ ఎవడైతే వచ్చాయో అసలు అక్కడ రామారావు గారు అందరికీ పక్కా ఇల్లు స్లాబులు ఇల్లు వేసి ఇచ్చారు. అవును, పక్కా ఇల్లు. లింగంపల్లి అదంతా జ్ఞాపకం ఉందా? గచ్చిబౌలి గారి నుంచి ఆడదాకా అంతా ఒక రూమ్ వేసి స్లాబ్ వేసి ఇచ్చిన పక్కా ఇల్లు దేశ చరిత్రలో. నెక్స్ట్ మహానుభావుడు రాజశేఖర రెడ్డి పాదయాత్రతో, ఎందుకంటే చైతన్య రథం మీద ఆయన యాత్రతో ప్రజల కష్టాలు గుండెల్లోకి తీసుకున్నాడు ఆయన, మనసు పెట్టి చేసాడు. అలాగే ఈయన కూడా ప్రజా రంజక పాలన అందించాలన్న దానికి బేసిక్స్ ఎక్కడ స్ట్రైట్ చేసుకున్నాడంటే ఆయన అప్పటిదాకా కాంగ్రెస్లో అంపటి దేవుళ్ళు ఆడుకుంటూ తిరగడం కాదు, నేను ప్రజల్లోకి వెళ్తే ప్రజా వైబ్రేషన్స్తో నేను నాయకుడికి ఎలా ఎమర్జ్ అవుతున్నాను రాజశేఖర రెడ్డి. ఆయన మతిష్కల నుంచి వచ్చినవి ఏంటి? ఉచిత విద్యుత్ రైతులకి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, మూడోది ఆరోగ్యశ్రీ. ఈ మూడు ఆయన పెట్టిన భిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ భిక్షతో నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా తన కొడుకు తన వారసుడిగా వచ్చి ఏం చేశాడు? పీపీ అగ్రిమెంట్ సెకీతో ₹2.49 25 ఏళ్ళ అగ్రిమెంట్ అయితే వీళ్ళకి చేత కాక దాన్ని రద్దు చేశారు. ఏం సార్ అది? ద కాన్సెప్ట్ 25 years లెగసీని ఆ ఫ్రీ విద్యుత్ ఉన్నా లేకపోయినా వచ్చే దగ్గర ఇక్కడ ఆరోగ్యశ్రీకి ఎలా ముడిపెట్టాడు? 25 లక్షలు. ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షలు రావు. వీళ్ళు ఎన్ఆర్ఐ కోటాలో వచ్చిన ఈ పేమసాని గారి లెటర్లు ఏం మాడుతున్నారు? అందరూ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఒకటి ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు ఆరోగ్యశ్రీ కాసేపు పక్కన పెడతాం. మనం జనరల్ ఇన్సూరెన్స్ కడతాం, అంటే మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ కడతాం జనరల్గా. దానికి ఎన్ని మెలికలు పెడతారు? అలాంటి పరిస్థితుల్లో మనం డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ చేసుకున్న వాటికే 190 మెలికలు పెడుతుంటే చికాకులు, రేపు ఆరోగ్యశ్రీకి ఇన్సూరెన్స్ అప్లై అవుతే వాళ్ళు ఎన్ని పెట్టాలి? ఫస్ట్ కాన్సెప్ట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ నాట్ కవర్డ్. మీకు ఉదాహరణ గుండెపోటు డిసీజెస్ ఏం అవ్వవు. మీ గుండెపోటు వచ్చినా షుగర్ ఉంది కాబట్టి వచ్చిందని చెప్పి దాన్ని కవర్ చేయడు. ఎన్నో ఉన్నాయి ప్రైవేట్ ఇన్సూరెన్స్లో ఉన్న తలకైనప్పుడు మనకు తెలియదు. అవును, సర్జికల్ ఐటమ్స్ అవ్వవు, అప్లై అవ్వవు. బ్లాంకెట్ ఇన్సూరెన్స్ పాలసీలు కంపెనీలు ఇచ్చిన వాటిలో కూడా బతికున్నాం కదా మనం. వయసు ఉంది కాబట్టి అప్పుడు ఏం ఆరోగ్యం పడలేదు కాబట్టి కంటిన్యూ అయింది. వాళ్ళ కంపెనీ వాడు మానేసిన తర్వాత మనకు ఆ పాలసీ లేదు, ప్రైవేట్ పరంగా మనం వేరేది కొనుక్కోలేదు. ఇవాళ మనకి ఒక అక్కడికి వచ్చేవి ఏంటి? ఇలాంటివే కదా, ప్రభుత్వ విధానాలే కదా. కానీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, ఖచ్చితంగా ఆలోచించాలండి. ఇప్పుడు ఏసే అన్న కాన్సెప్ట్ ఎందుకుంది? కార్మికుల కోసం ఏసే కాన్సెప్ట్ దేనికి ఉంది? అదే ప్రైవేటీకరణ చేయలేక ఎన్నాళ్ళు బట్టి కూర్చున్నారు వాళ్ళు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కుటుంబం కుదేలే ఒకప్పుడు ఏసే రాకముందు. అంతే. అంటే చిన్నపాటి ఉద్యోగస్తులు ఎవరికైనా సరే సార్ ఆరోగ్య సమస్య వస్తే ఒక ఫ్యామిలీని అప్పటిదాకా ఉన్న సినారియో మారిపోతుంది, ఇలా కుదిపి అవతల ఇసిరేస్తుంది. అవును, తమాషా సార్. వచ్చిన తర్వాత ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సమస్య భారం వాళ్ళ మీద పడలా, గుండెల మీద చేసుకుని పడుకునేవారు. అంతే. అంచేత మంచి చేసేవాడెవడో, మంచి చేయకుండా మంచి చేసినట్టు నటించేవాడెవడో మా పాసం యాదగిరి గారు చెప్పినట్టు కరెక్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.